అందరూ బాగున్నారా? బాగుండాలని ఆ పరమశివుని ప్రార్థిస్తున్నాను. నా లైఫ్ జర్నీ మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది. అందుకే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడం కూడా ఆ కారణం వల్ల. అసలు ఏంటంటే యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేశా. అది కూడా ఇప్పుడు కాదు, 2 years అయింది. ఏం లాభం? ఏం లాభం లేదు. యూట్యూబ్ మంచిది, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసే విధానం కరెక్ట్ కాదు. అంటే నాలాగా ఇంకెవరైనా స్టార్ట్ చేసే వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సోషల్ మీడియా మీద, అలాంటి వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళకి షేర్ చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే మన ఎఫర్ట్స్ మనీ అంతా నష్టపోతామండి. నాకు జరిగింది అదే అన్నమాట దీంట్లో. అంటే ఇంత ఓపెన్గా చెప్తున్నా కానీ హ్యాపీగా, అది ఫేస్ చేసినప్పుడు ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు యూట్యూబ్ ఏంటి, సోషల్ మీడియా ఏంటి, ఒక ఆడపిల్లగా ఇంట్లో వంటలు చేసుకొని అలా బ్రతకకుండా ఇవన్నీ అవసరమా? అది ఒక రీజన్ అయితే, మనీ ఇన్వెస్ట్మెంట్. అసలు మా సోషల్ మీడియాలో మనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా చేయొచ్చు. అది తర్వాత తెలిసిందనమాట నాకు. నేను ఫస్ట్ ఒక 2-3 సాంగ్స్, ఫోక్ సాంగ్స్ చేశాను. దానివల్ల కొంచెం చాలా హెవీగా నష్టపోయాను. తర్వాత అర్థమైంది, ఎక్స్పీరియన్స్ ఏదైనా మనకు నేర్పిస్తుంది కదా. ఆ ఎక్స్పీరియన్స్ నేను ఫీల్ అయ్యాను అనమాట పర్సనల్గా. తర్వాత ఓకే, యూట్యూబ్ డెసిషన్ కరెక్టే, ఎవరో చెప్పారని మనం అడిగేసేసాం, కానీ యూట్యూబ్ డెసిషన్ రైట్, పర్ఫెక్ట్లీ రైట్. కానీ మనం దాంట్లోకి ఎలా రావాలి, ఏం చేయాలి, మన ప్యాషన్ ఏంటి, మన కంటెంట్ ఏంటి, ఇలా ఆలోచించుకొని దాని మీద మనం ఎంత శక్తి ఎఫర్ట్ పెట్టగలం, ఇవన్నీ ఆలోచించుకునే యూట్యూబ్కి రావాలి. కొత్తగా పెట్టే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఏం తెలియకుండా రావద్దండి. ఆలోచించి ముందడిగేయండి. ఈ రోజు నుంచి మోటివేషనల్ వీడియోస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఆ సిచ్యువేషన్కి, దానికి డిమాండ్ బట్టి మనిషి మూవ్ అవుతూ ఉంటాడు. దాన్ని ఆధారంగా తీసుకొని మోటివేషనల్ వీడియోస్ చేయడం జరుగుతుందండి. కానీ ప్రతి ఎగ్జాంపుల్కి ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. ఫ్యాక్ట్తో వచ్చి డెసిషన్ తోటి ఎవరెవరు ఎలా ఫేస్ చేశారా అనే దాంతో నేను వీడియోస్ చేయడం జరుగుతుంది. దానికి మీ అందరు సపోర్ట్ కావాలి. ఇలానే ఎప్పుడు అనితని ఆశీర్వదిస్తారని, ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ.